మొత్తానికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ స్క్రిప్ట్ ని ఆయన రెడీ చేసుకున్నారు. ఎవరు? కోటి రామకృష్ణ. చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే ఇది మెగాస్టార్ చిరంజీవికి పెట్టిన పేరేమో అనుకుంటారు. కానీ ఈ సినిమా కథలో ఈ టైటిల్ కరెక్ట్ గా సరిపోయింది ఎవరికంటే గొల్లపూడి మారుతిరావుకి. ఎందుకంటే విలన్ గా ఉన్న ఆ టైటిల్ అతనికి సరిపోతుంది. పైగా ఈ టైటిల్ వచ్చేప్పటికి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. అప్పట్లో వాల్ పోస్టర్స్ చూడంగానే సినిమాకి రావాలి, ఇది ఆ రోజుల్లో కాన్సెప్ట్. ముఖ్యంగా ప్రొడ్యూసర్ రాఘవకి చాలా ఉండేది. అంటే ఖచ్చితంగా టైటిల్ బాగుండాలి, ఆ టైటిల్ తో పాటు దానికి ఉన్నటువంటి ఫ్రేమ్ కూడా బాగుండాలి. అంటే మీకు పోస్టర్ చూడంగానే ఒక ఆసక్తి కలగాలి. అందుకని కోటి రామకృష్ణ డిజైన్ చేసింది ఏంటంటే చిరంజీవి మాధవి వీళ్ళిద్దరి మధ్య ఒక బ్రహ్మముడి ఉంటుంది. ఆ బ్రహ్మముడిని గొల్లపూడి మారుతిరావు కట్ చేసినట్టు సన్నివేశంతో వాల్ పోస్ట్ చేశారు.